హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్, ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వంటగది ఏంటో కానీ మన సగ ప్రపంచం ఈ వంటగదిలోనే సరిపోతుందండి. ఎప్పుడో మార్నింగ్ వస్తామో రావటం వరకే మన చేతుల్లో ఉంటుంది. సో వెళ్ళటం మన చేతుల్లో ఉండదన్నమాట. నేనైతే ఈ వంటగదిలోకి 4:30కి వచ్చానండి, ఎర్లీ మార్నింగు. సో రాగానే ముందు పాలు కాచి కాఫీ అయితే పెట్టుకొని తాగేస్తాను. కాఫీ తాగకపోతే మైండ్ అస్సలు పనిచేయదండి. ఆ కాఫీ తాగి ఒక్క 5 నిమిషాలు అలా కూర్చుంటా. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఇట్లా ఇడ్లీ పెట్టడానికి, చట్నీకి ప్రిపేర్ చేయడానికి 2 పక్కల స్టవ్ వెలిగించేసి అటు ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇడ్లీ రేకులు అయితే అందులో పెట్టేస్తాను. ఇటేమో చట్నీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ పోసి అది కొంచెం వేడెక్కేటప్పటికి పల్లీలు అయితే వేసేస్తాను అనమాట. ఈ ఆయిల్ వేడెక్కేలోగా అటు ఇడ్లీ పెట్టేసి మూత పెట్టేస్తాం. సో మనకి ఇక్కడ చట్నీ కంప్లీట్ అయ్యేలాగా అక్కడ ఇడ్లీ ఉడికిపోయిద్ది అనమాట. సో బిజీ లైఫ్ కదా. ఈ పల్లీలు వేగేలోగా పచ్చిమిర్చి అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పు తీసాను కదా, సో కానీ అవి వేయను, స్కిప్ చేస్తాను. ఎందుకనేది మీరే చూడండి. మధు, చట్నీ తింటావా? స్మూతీని వాకింగ్ తీసుకెళ్ళాడు. వాడు లేటుగానే లేచాడు. చూసారు కదా పుట్నాల పప్పు ఎందుకు స్కిప్ చేశాను. సో మా చిన్నోడు చట్నీ తిన్నన్నాడు. అంటే ఇంట్లో రోటీ పచ్చడి ఏమన్నా ఉంటే కనుక వాడు చట్నీ తిండనమాట. రోటీ పచ్చడితోనే ఇడ్లీ దోశలు అవన్నీ తినేస్తాడు. అందుకని వాడు తిన్నన్నాడు అనేసి ఇంక నేను పుట్నాల పప్పు అయితే స్కిప్ చేశాను. మా పెద్దోడికి నాకే కాబట్టి ఇంకా పల్లీలు పచ్చిమిర్చి అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కానీ చిన్న చిట్కా చెప్తానండి, చట్నీలో మాత్రం ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది నాకు తెలీదు. సో చట్నీ చేసుకున్నప్పుడు చిటికెడు అంటే ఒక 1/2 టీ స్పూను మనం ఏదన్నా మసాలా టైప్లో వేస్తాం కదా కూరలో, అట్లాగే అదే మోతాదులో చిటికెడు చింతపండు, ఒక 2 వెల్లుల్లి రేకలు, సో 2 వెల్లుల్లి రేకలు తీసుకొని చట్నీలో వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, అలా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో టేస్ట్ ఎలా ఉందనేది నాకు ఒక కామెంట్ చేయండి. సో చట్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ చట్నీ కూడా ప్రిపేర్ అయ్యేలోగా మనం ఇట్లా అట్ల పెన్నం పెట్టేసాం కదా, అది వేడెక్కిపోయింది. నాకు అక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎగ్ దోశలు కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు పిండి రుబ్బినా కూడానండి ఒక 3-4 ఐటమ్స్కి పిండి ప్రిపేర్ చేసేస్తాను. అట్ల పిండి రుబ్బినప్పుడు 3-4 ఐటమ్స్కి పక్కన పెట్టేస్తానండి. ఆ 3-4 ఏంటి అనుకుంటారేమో, ఒకటి ఇడ్లీ పిండికి, ఒకటి దోశల పిండికి, ఒకటి పునుకుల పిండికి, ఒకటి పూర్ణం బూరెలు, ఇట్లా 4 రకాలుగా తీస్తానండి నేను పప్పు ఎప్పుడు రుబ్బినా కూడా. సో ఎందుకంటే మనం ఒక్క టిఫిన్ తిని బోర్ కొడుతుందన్నమాట. సో అందుకనే మార్నింగ్ మనం టిఫిన్ చేసేటప్పుడు ఒక ఎగ్ దోశ, ఒక 2 ఇడ్లీ, ఒక 4 పునుకులు వేసుకొని తింటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పూర్ణం బూరెలు అంటారా, మనం పప్పు రుబ్బంగానే చక్కగా పప్పుతో పాటే ఒక్క గుప్పెడు పచ్చెనగపప్పు నానబెట్టుకుంటే, ఒక గుప్పెడు బెల్లం వేసుకొని అది పూర్ణం కింద చేసుకుంటే చక్కగా పూర్ణం బూరెలు అయితే వేసేసుకోవచ్చు. వేడివేడిగా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎట్లాగో ప్రత్యేకించి దానికోసం మనమేమీ నానబెట్టట్లేదు కదా. ఇడ్లీకి, దోశలకి, పునుకులకి నానబెట్టిన పిండిలోనే పూర్ణం బూరెలకి పిండి అనేది పక్కకు తీస్తామన్నమాట. కానీ 4 రకాలుగా తీయాలండి. ఇడ్లీ పిండి కొంచెం గుల్లగా ఉండాలన్నమాట. ఓన్లీ అప్పుడు పప్పే వేయాలి. ఇంకా దోశలకి పునుకులకి అంటారా, దోశలకి పునుకులకి పూర్ణం బూరెలకి ఒకటేనండి. అంటే బియ్యము పప్పు కలిపి రుబ్బుతాం కదా, సో అదే అనమాట. ఇడ్లీలకి మాత్రం సింగల్గా పప్పు రుబ్బాలి. అది చక్కగా గుల్లగా వచ్చేంత వరకు రుబ్బి పక్కన పెట్టేసుకున్నాక అప్పుడు అట్ల పిండి అనేది వేయాలండి. సో పునుకుల పిండికి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. అంటే మనం పునుకు పిండి తీసి నూనెలో వేస్తే టక్కన పైకి లగాలి. సో అలా ఉండాలన్నమాట. దోశల పిండి కొంచెం పలచగా ఉన్నా సరిపోతుంది. సో ఇంచుమించు అదే క్వాంటిటీలో
అంటే కొంచెం గట్టిగా ఉండాలని చెప్పాను కదా, సో అదే క్వాంటిటీలో పూర్ణం బూరెలకు కూడా తీసుకోవాలన్నమాట. నేను ఎప్పుడైనా పూర్ణం బూరెలకి పిండి రుబ్బినప్పుడు వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఒక 2 డేస్ నిల్వ ఉంటుందన్నమాట. సాల్ట్ కూడా వేయకూడదు పూర్ణం బూరెలు రుబ్బులో. మనం ఎప్పుడైతే పూర్ణం బూరెలు వేసుకుంటామో అప్పుడు మాత్రమే అప్పటికప్పుడు సాల్ట్ కలుపుకోవాలి. లేదంటే పూర్ణం బూరెలకి తీసిన రుబ్బు అయితే సాల్ట్ వేయటం వల్ల పలచబడిపోతుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, పూర్ణం బూరు కూడా కరెక్ట్గా రాదనమాట. సో పూర్ణం బూరెలు వీడియో అనేది మన వేరే ఛానల్ ఇంకొకటి ఉంది, సుశీల వంటగది ఛానల్ అని. సో అందులో ఉంటుందండి. ఈ చట్నీకి సంబంధించిన ప్రాసెస్ కూడా ఆ ఛానల్లో ఉంటుంది. సో ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి, ఓకేనా. సో ఆ ఛానల్ కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఇంకా ఎన్నో వ్లాగ్స్ వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇందులో.